ఒక దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే ఊరు కాని ఊరు, రాష్ట్రం కాని రాష్ట్రం, భాష కాని భాష ఉన్నటువంటి ప్రదేశంలో మనకు ఒక చక్కటి అవకాశం వస్తే విద్యావంతులైన వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు తగవు పెట్టుకుని ఒకళ్ళనొకళ్ళు ప్రాణాలు తీసుకునేటటువంటి కుట్రలతో చివరికి తెలంగాణకు చెందిన ఇద్దరు బెనారస్ యూనివర్సిటీలో అరెస్ట్ అయ్యారు. వారణాసిలో ఉన్నటువంటి అంటే కాశీలో ఉన్నటువంటి బెనారస్ యూనివర్సిటీలో అరెస్ట్ అయినటువంటి అంశం సంచలనం సృష్టింది. హత్యాయత్నం కారణంగా ఇది జరిగింది. వారణాసిలోని బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం బిహెచ్యు తెలుగు విభాగాధిపతి ఆచార్య సిఎస్ రామచంద్రమూర్తి మీద గత నెలలో జరిగిన హత్యాయత్నం వెనక అదే యూనివర్సిటీలో ఉన్నటువంటి తెలుగు ప్రొఫెసర్గా పనిచేస్తున్న బోతాటి వెంకటేశ్వర్లు ప్రధాన కుట్రదారుడని పోలీసులు తేల్చారు. పల్నాడు జిల్లా చిలకలూరుపేట మండలం రాజుపేట గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు అనంతపురం సెంట్రల్ యూనివర్సిటీ, కుప్పం ద్రవిడ విశ్వవిద్యాలయాల్లో గతంలో ప్రొఫెసర్గా పనిచేశారు. రామచంద్రమూర్తితో నెలకొన్న విభేదాల నేపథ్యంలో అతడు ఈ దాడి చేయించినట్టు కాళీజోన్ ఏడీసీపీ టి శరవణన్ ఇటీవల విలేకరులకు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం వెంకటేశ్వర పరారీలో ఉన్నారు. రామచంద్రమూర్తి మీద దాడి చేసేందుకు గ్యాంగుని సమకూర్చిన పరిశోధనా విద్యార్థి తెలంగాణలో నారాయణపేటకు చెందిన బూత్పూరి భాస్కర్ని వారణాసి పోలీసులు గతంలో అరెస్ట్ చేశారు. ఈ కుట్రలో భాగమైన తెలంగాణకు చెందిన మహమ్మద్ కాసిం బాబును కూడా అదుపులో తీసుకున్నారు. రామచంద్రమూర్తి హైదరాబాద్లోని శివం ప్రాంతానికి చెందినవారు. బాధితుడు కుట్రదారు ఇద్దరు తెలుగు ఆచార్యులు కావడంతో ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో 2 చోట్ల కూడా చర్చనీయాంశమైంది.